ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఏంటి? కెమెరా ఎక్స్పీరియన్స్. లేవు లోపల తడక్ తడకే, ఫుల్ తడక్ తడక్. మన ఆర్టిస్టులకు కదా అవును, బయట పెట్టము, బయట పెట్టకూడదు. ఎస్ ఎస్ ఎస్. మేకప్ వేసి భాస్కర్ నాకు చెప్తా, అన్న ఎట్లా చేస్తాను, భయంగా ఉందన్న. అమ్మ మీరు చేసి ఇన్ని సినిమాలు చేస్తారు, మీరు ఆయన నాకు ఇది చేస్తున్నారు. మళ్ళీ విను వస్తున్నాడు, వినుకు చెప్తున్నాడు, రే భయంగా ఉందిరా, వాళ్ళు బాగాలేకపోతే నేను వెళ్ళిపోతాను రా అని అంటున్నాను. అక్క నువ్వు బాగానే చేస్తావు అక్క, లారెన్స్ కూడా వచ్చేస్తున్నాడు అక్క అన్నాడు. సరే మొత్తం అది గెటప్, అది ఇక్కడ స్నేక్ రాయడానికి అతనికి దానికి సెపరేట్ పిలిపించారు, మేకప్కి సెపరేట్ ఒక మేకప్ అని పిలిపించారు, స్పెషల్ మేకప్ అని ఒక అతన్ని పిలిపించారు, ఈ పొట్టుకు ఒక మేకప్ అని. అయ్యో అమ్మా, దానికి నియర్లీ 2.5-3 hours అయింది నాకు. ఆ కమల్ హాసన్ గారు ఎట్లా వేసుకుంటున్నారు ఆ గెటప్స్కి, ఆయనకి దండం పెట్టాలి. అవును, ఈ చిన్న దీనికి ఎంత ఇది. సరే నేను వెళ్ళిపోయాను. దిగంగానే జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు కదా, వాళ్ళకు నన్ను చూడంగానే 28 years తర్వాత చూస్తున్నారు. పాత వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరూ ఖుషి అయిపోయారు. మేడం సార్ మేడం అందరు దగ్గరికి వచ్చారు. మరి నేను సెట్ లోపలికి వెళ్ళినప్పటికి 12 o'clock అయింది. ఇంకా అప్పటిదాకా సెట్ రెడీ అవుతుంది. ఇంకా దీనికోసం వేసిన సెట్ అది 3-4 days అనుకున్నారంటే అది లాగేసింది, 1 week దాకా లాగేసింది ఆ సెట్. ఇది చూస్తే బ్రహ్మాండంగా ఉంది. నేనే నా ఒక్కదాని కోసం, నా ఒక్క సీన్ కోసం ఇంత పెద్ద సెట్ వేశారా అని లోపల ఒక ఖుషి ఉండింది. మరి జూనియర్ ఆర్టిస్ట్ ఈ లైట్ మ్యాన్స్ జనాలు చూసిన తర్వాత లోపల ఏంటి లబ్ అంటారు కదా అది. తర్వాత లోపలికి వెళ్ళి కూర్చున్నాను. వచ్చి ఫస్ట్ వచ్చి కెమెరామెన్ అరవింద్ సింగ్ వచ్చాడు, కొత్తవాడు. సినిమా చేశాడు, 2-3 సినిమాలు చేశారంట. ఫస్ట్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత పోయిన తర్వాత ప్రొడ్యూసర్ ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరి ముఖం నాకు గుర్తులేదు, నాకు డైలాగ్ చెప్పగలుగుతాను, అది ఒక్కటే మైండ్లో ఉండింది. వెళ్ళి వచ్చి అక్క, డైరెక్టర్ చెప్పాడు, మేడం ఇదే మీ సీట్, ఇక్కడే కూర్చుంటారు ఆ సోఫా మీద, ఇక్కడి నుంచి కొంచెం ఇటు పోతారు, మొత్తం ఈ సోఫా మీద సీన్ మొత్తం అక్కడే ఉంటుందని చెప్పేశాడు. ఇంకా స్టిక్ పెట్టుకుని కూర్చున్నాను, ఆలోచిస్తున్నాను, చేయగలుగుతామా లేదా, చేయగలుగుతాం లేదు. పెద్ద సెట్ కదా, లైటింగ్ వేస్తున్నారు, నేను జూనియర్ ఆర్టిస్ట్ని చూస్తున్నారు, జూనియర్ ఆర్టిస్ట్ వచ్చి నన్ననే చూస్తున్నారు, ఒకటి ఫీలింగ్, అది మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. మళ్ళీ ఆ కెమెరామెన్ చూస్తే కెమెరామెన్ నన్నే చూస్తున్నట్టు ఒక ఫీలింగ్, అసిస్టెంట్ డైరెక్టర్ని చూస్తే అసిస్టెంట్ డైరెక్టర్ అందరూ నన్నే చూసినట్టు ఒక ఫీలింగ్. మొత్తం అన్నీ ఏంటి ఒకలా ఉన్నాను. చెయ్యి రోగంతో లోపల ఇట్లా ఉంటుంది, అడ్జస్ట్ చేస్తున్నాను. అది దాని మీద చెక్ మీద చేపెట్టి మళ్ళీ తీసుకుని ఇట్లా పెట్టుకుంటున్నాను. అయ్యో నేను పడిన బాధ నాకే తెలుసు. నేను ఇప్పుడే ఫస్ట్ టైం చెప్తున్నాను, నిన్న కూడా సుబ్బారావు కూడా చెప్పలేదు. నేను ఇప్పుడు లోపల చెప్తున్నా. మళ్ళీ డైరెక్టర్ని పిలిచాను, ఇన్నాసి పాండే ఆయన పేరు. అన్నాసి అంటే అన్నాచి పండు అంటే పైనాపిల్కి అన్నాసి అంటారు. నాకు ఇన్నాసి అన్నా కానీ నాకు కొంచెం ఇది ఎంత ఉంటుంది, నాకు మార్చి చెప్పడం ఇది. నేను అన్నాసి ఇక్కడ ఇంకా వాంగ అనుకుంటా. లేదు మేడం నేను ఇన్నాసి అన్నారు. ఇన్నాసియే కానీ నాకు అన్నాసి అని వస్తుంది, అట్టాగే పిలుస్తాను, మీరు రండి అని చెప్పాను. వచ్చాడు, పక్కన వచ్చాడు. నేను చెప్పాను, అన్నాసి అక్కడి నుంచి మాత్రం తిట్టవద్దు, ఏదైనా వచ్చి పక్కన వచ్చి చెప్పండి, నేను ట్రై చేస్తాను అని చెప్పాను. ఫస్ట్ వచ్చి నేను ఇదిగా ఉంటాను, ఏదో ఆలోచిస్తూనే ఉంటాను. ఫస్ట్ షాట్ అది కెమెరా వచ్చి ఆ స్టూడియో లోపలికి ఎంటర్ అవుతాం కదా, అక్కడి నుంచి నేను ఉన్న సోఫా దాకా సైలెంట్ షాట్ అది పెట్టాడు. మీరు ఇట్లాగే ఏదో ఆలోచించుకుని ఉంటారు మేడం, ఇక్కడ తల్ల ఇట్లా ఉంటుంది, మెల్లగా ఇట్లా దిగి ఇట్లా చూడాలి మీరు అని చెప్పారు. ఆ లుక్ మాత్రం ఐ సైట్ మాత్రం ఎక్కడగా ఐ బాల్స్ మాత్రం ఇదిగా ఉండాలి, ఏదో ఆలోచించి అది చెప్పాడు. సరే చెప్పాను, ఇట్లా ఉంటాను అట్లా ఆలోచించుకొని. కెమెరా వచ్చి మనకు తెలుసు కదా, అట్లా వచ్చి ఇట్లా ఇట్లా చేశాను. ఓకే, అందరు క్లాప్స్ పెట్టారు. కొంచెం లపక్ టపక్ కొంచెం తగ్గింది, కొంచెం తగ్గింది. ఓకే అని మళ్ళీ రెండో షాట్ పెట్టి అట్లాగా కొంచెం భయం పోయింది. ఇంకా కాంబినేషన్ వీడు కదా, లారెన్స్ కదా, వాడు చాలా సినిమాలు వరుసగా చేస్తూనే ఉన్నాడు. వాడికి వచ్చాడు, చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఆడితోటి షాట్ వాడు కరెక్ట్గా 12:30కి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక షాట్ నాకు వాడికి ఒక షాట్ పెట్టారు. తర్వాత నేను చెప్పాను, వాడు రాగానే నాకు వాడికి ఒక చిన్న గొడవ, అదే బాబా ఉన్నటప్పుడు అయింది ఒక చిన్న గొడవ. గొడవ అంటే గొడవ కదా, మిస్అండర్స్టాండింగ్.
వాడు మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. దగ్గర దగ్గర 15-16 ఇయర్స్ అయింది అనుకుంటాను. వా ఇద్దరు మాట్లాడలేదు. బట్ అక్కడ నేను ఒక ఆర్టిస్ట్, అతను ఒక ఆర్టిస్ట్. ఆ మర్యాద నేను ఇవ్వాలి. అంతేగా. మరి వాడు నడుచుకుని వచ్చాడు. వస్తే నేను అక్కడే చూస్తాను. చూడనట్టు నేను ఇట్లా చూసుకొని స్టిక్ పెట్టుకునేది ఆలోచన మొత్తం ఫుల్ యాక్టింగ్ మనము. వాడిని చూడనట్టే. వాడు స్ట్రైట్గా వచ్చాడు. మరి మా మనసు వాడు అసిస్టెంట్గా ఉన్నప్పుడు నుంచి వాడు నాకు తమ్ముడు. నాకు మూమెంట్స్ రాకపోతే బయటకు వెళ్ళి నేర్పించడం అవన్నీ చేసేవాడు. సో వాడు నాకు తమ్ముడే. వచ్చాడు నాకు వెళ్ళి ఇట్లా వాడి కోపంతో ఇట్లా చూశాను. ఆడొచ్చి అక్క అని ఇట్లా కొట్టి ఇక్కడ హక్ చేసుకున్నాడు. నేను చెప్పాను, దొంగముంట నేను ఫోన్ చేస్తే నువ్వు ఎత్తలేదు కదరా అన్నాను. ఇది షూటింగ్ లేదు, తర్వాత మాట్లాడుకుంటామన్నాడు. మరి హక్ చేసుకున్నారు. చాలా భయం అవుతుందిరా, నీకేంటి నువ్వు ఇట్లా నవలి ఇది చేసేస్తావు, నాకే నీతో చేయడానికి భయం అవుతుంది అక్క అన్నారు. తర్వాత మాట్లాడుకుని మా ఇద్దరికి ఒక షాట్ అయింది, ఒక టేక్లో ఇది అయింది. మళ్ళీ లంచ్. లారెన్స్ వాళ్ళ అమ్మ కూడా నాకు బాగా పరిచయం. వాళ్ళ అమ్మ కూడా బాగా పరిచయం. అమ్మ వచ్చి ముందు రోజే ఫోన్ చేసి అడిగింది, అమ్మ నీకు ఏదైనా తీసుకుని రావాలంటే నేను చేపల పులుసు, చేపల ఫ్రై అవన్నీ లిస్ట్ ఇచ్చేసాను అమ్మకి. వాళ్ళిద్దరు తమ్ముడు కాబట్టి ఎప్పటి నుంచో మాట్లాడతాను వాళ్ళ అమ్మతోటి. సరే అమ్మ అడిగితే నా చేపల పులుసు అంటే నేను క్యారవాన్లో కూర్చొని తిందాం అనుకున్నాను. అంటే నాకు మాత్రం కొంచెం తీసుకొస్తారని వస్తే మొత్తం బ్యాచ్ అందరు కింద కూర్చున్నారు. ఎవరు డైరెక్టర్ మొత్తం ఎవరు క్యారవాన్లో లేదు, ఎవరు క్యారవాన్లో వాళ్ళు లేదు, అందరు కింద ఒకటే ఇది వేసేసారు. అటు సైడ్ జూనియర్ ఆర్టిస్ట్ తింటున్నారు, ఇటు సైడ్ ఏమో వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు తింటున్నారు. బ్యాచ్ అందరు చుట్టే ఉంది, మధ్యలో మొత్తం మాకు టేబుల్ వరుసగా వేశారు ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ కానీ. అయ్యో అనుకున్నాను. నేను చెప్పాను, అమ్మ అందరూ ఉన్నారేమో అన్నాను. పర్లేదు ఎక్కువ నుంచి తీసుకుని వచ్చాను అనింది. పెద్ద పెద్ద కార్లో తీసుకుని వచ్చింది. సరే వచ్చి షూటింగ్ కాబట్టి అంత తినలేదు, అంటే కూడా ఒక 7-8 చేపలు తిన్నాను. టేస్ట్గా ఉండింది. మంచి తినేసి మరి వెళ్ళి క్యారవాన్కి వెళ్ళి వెంటనే టచ్అప్ చేసుకొని వెళ్ళి అమ్మ కొంచెంసేపు కూర్చున్నారు. చెప్పారు వెళ్ళి వస్తాను రా, వెళ్ళే ముందు ఇంటికి రా అని చెప్పారు. వస్తానమ్మా అని చెప్పాను. మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయింది. మధ్యాహ్నం లేట్గా స్టార్ట్ అయింది కాబట్టి ఆ రోజు కొంచెం ఎక్స్టెండ్ అయింది. ఒక 9 దాకా చేసాం మేము. తర్వాత గ్రీన్ పార్క్కి వాళ్ళు వేసిన సెట్కి ఆ ఈవినింగ్ టైంలో వెళ్ళడానికి 3 hours పడుతుంది. మళ్ళీ సెకండ్ డే వచ్చి పొద్దున 7 o'clock స్టార్ట్ చేస్తామన్నారు. అందుకని వాళ్ళు ఏం చేశారు, దానికి పక్క రోడ్లోని బీజేపీ రోడ్ ఉంది కదా, అక్కడ అన్ని స్టార్ హోటల్స్ చాలా ఉన్నాయి. అక్కడ మీరు వెళ్ళి వస్తే మళ్ళీ వచ్చి మేకప్ వేయడానికి ఆ రోజు 3 hours అయిందని చెప్పాను కదా. సో ఇక్కడే రూమ్ వేసేస్తాం అక్క, మళ్ళీ నీకు 3 hours, మళ్ళీ పోవడానికి 3 hours, అది ఇది అవుతుంది కాబట్టి ఇది అయిపోతుంది, ఇక్కడే వేసేస్తామంటే సరే అని చెప్పాను. సరే అని చెప్పేసి అక్కడ హోటల్ వేశారు, అక్కడ ఉన్నాను. ఎన్ని రోజులు చేశారండి? యాక్చువల్లీ 5 days అడిగారు. 5 days. లక్ వచ్చేసి 1.5 days చేసాము. మొత్తం చేస్తారా? ఓహో, అయితే మీరు వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ తలకిందులు చేస్తారు మీరు. 5 days వేశారు. యాక్చువల్లీ 5 days అడిగారు. అంటే వాళ్ళకి భయం నేను చేయగలుగుతానా లేదా అని దీనికోసం. తర్వాత డైరెక్టర్ ఎందుకు వచ్చారంటే మధ్యలో ఒక 5 years ముందు నేను ఎప్పుడు తాగితేనే నేను 5 years ముందు తాగడం ఆపేశాను. అప్పుడు ఆ ఫొటోస్ అన్ని చూసి ఉన్నాడు. అప్పుడు బాగా సన్నగా అయిపోయి బాగా పోయినప్పుడు వాడు మైండ్ మేము కలవలేదు కదా, పర్సనలీ కలవలేదు, ఎలా ఉన్నారో చూడడానికి మేము కలవలేము కాబట్టి వాడికి డౌట్, నేను ఇంకా అట్లాగే ఉన్నానని ఒక డౌట్ ఉండొచ్చు వాడికి. తమ్ముడు కదా, అన్ని చెక్ చేసుకునే వెళ్ళాడు. అయితే మరి అవి చెప్పాడంట, రే అక్క అప్పుడు బాగా పాడైపోయిందిరా, మరి సూట్ అవుతుంది చేయగలుగుతారు ఏమని చెప్పిందంట. లేదన్నా మేమే మాట్లాడుతూనే ఉంటాము. ఫొటోస్ నేను తీసిన ఫొటోస్ అన్నీ పంపిస్తాను, వాడు తీసిన ఫొటోస్ ఎక్సర్సైజ్ ఫొటోస్ అన్నీ పంపిస్తుంటాడు ఎల్వీన. లేదన్నా నేను మొన్న ఫోటో కూడా పంపించింది అన్న, సూపర్గా ఉందన్నా అని చెప్పాడు. ఎందుకని వెళ్ళి ఒకసారి వెళ్ళి కథ చెప్పేసి చూసుకుని రా అని చెప్పి పంపించాడంట. తర్వాత ఇక్కడి నుంచి ఫోన్ చేసినాడు, అక్క సూపర్గా ఉందా నేను చెప్పాడంట వీడు. దాని తర్వాత సార్ ఒప్పుకున్నాడు.